ఫ్లాష్ బ్యాక్. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మన డూమ్స్ డే కాస్ట్ వచ్చింది. ఇంకా కాస్ట్ లో చూస్తే మనకి మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మన నాకు అది థార్ లవ్ అండ్ థండర్ చూసిన తర్వాత టైకా వాటిటి ఎక్కడ కనిపించాడు అక్కడ తన్నేద్దాం కోపం వచ్చింది నాకు. డిజ్నీ ప్లస్ షోస్ ఓన్లీ ఒక్క షోకి సీజన్ 2 వచ్చింది. ఓన్లీ ఒక షోకి సీజన్ 2 వచ్చింది, లోకి సీజన్ 2. కానీ లోకి అప్ టు మార్క్ కూడా కాదు, ఇంకా ఎక్కువే. చాలా బాగుంటది. మేబీ సిజిఐ, విఎఫ్ఎక్స్, స్టోరీ లైన్, మ్యూజిక్ ఎక్సలెంట్. డిజ్నీ ప్లస్ బిగినింగ్ లోని షోస్ బాగున్నాయి. వాండా విజన్, లోకి, వాండా విజన్, లోకి, దాని తర్వాత వాట్ ఇఫ్ సీజన్ 1 మాత్రమే. సీజన్ 1 అదే వాట్ ఇఫ్ సీజన్ 1. ఎవరు పర్లేదు, వైట్ మూన్ నైట్, వైట్ కాదు, మూన్ నైట్. ఓకే, వింటర్ సోల్జర్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్. ఓకే, అడిగితే అక్కడ వరకే. కనీసం ఈ షోస్ కూడా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుని ఒక్కొక్క పర్పస్ ఉంది ఇంట్రొడ్యూస్ చేయడానికి. మిస్ మార్వెల్, షీ హల్క్, వాట్ ఇఫ్ సీజన్ 2, సీజన్ 3 ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందులోని మిస్ మార్వెల్ కొంచెం పర్లేదు అనిపించింది నాకు. కొంచెం పర్లేదు. మిస్ మార్వెల్ మళ్ళీ ఇదిగా ఉంటది, ఏదో వింత వింతగా ఉంటది. క్యారెక్టర్స్ అందరూ ఏదో ఫోర్స్ చేసినట్టు ఉంటది. నాకు చెప్తున్నా, అయితే వాటితో పోలిస్తే ఇది కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అంటే ట్రాష్ లో పోలిస్తే. ఈ షోస్ నాకు ఇంకో షో వచ్చింది తెలుసా, డిస్నీ ఎకో. నేను ఇంకా చూడను కూడా చూడలేదు. ఫస్ట్ ఎపిసోడ్ కే మాయం. వేస్ట్. వదిలే ఎక్కువ వదిలే. నీకు కింగ్ పిన్ తెలుసు కదా, ఎవడో తెలుసు. ఎక్కువ ఎవరో తెలుసు కదా, వదిలే. ఇంకా చూస్తాను షో కూడా బాగానే ఉంటుంది. చెప్పావు కదా, చెప్పాను కదా నీకు, చెప్తున్నాను కదా. ఇవన్నిటికి కనీసం సోల్ పర్పస్ ఉంది, కానీ ఆ సోల్ పర్పస్ మనం యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సోల్ పర్పస్ యుఎస్ ఏజెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం, మన ఫాల్కన్ కెప్టెన్ అమెరికా అవుతాడు. కెప్టెన్ అమెరికా మార్చడం. నెక్స్ట్ అక్కడ నాకు ఇచ్చారు కెప్టెన్ అమెరికా సినిమా. నెక్స్ట్ లోకి మనకి టీవీ ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత లోకి క్యారెక్టర్ డెవలప్మెంట్ సూపర్ గా చూపించారు. దీనికి ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు. మిస్ మార్వెల్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. తను ఎలాగా మార్వెల్ కి ఇదో మొత్తం అంతా చూపించారు. యంగ్ అవెంజర్స్ లోకి తీసుకొని రావడానికి ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఉంటుంది మాయం. మిగతా యంగ్ అవెంజర్స్ అవులేదు. హకాయిలోనేమో తను కూడా అంతే యంగ్ అవెంజర్స్ లోకి తీసుకొని రావడానికి తీసుకొచ్చారు మాయం క్యారెక్టర్. వాండా విజన్ గుర్తొచ్చింది. వైట్ విజన్ ఇంట్రొడ్యూస్ చేశారు. వైట్ విజన్ మాయం. మన సోల్ పర్పస్ వైట్ విజన్. ఇప్పుడు వైట్ విజన్ ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు. ఏ పాస్ అమలు దుకాణంలో ఉన్నాడు. అరే ఇంకొకటి కూడా వచ్చింది కదా, పేర్లు మర్చిపోయిందిరా. షోస్ ఉన్నదా, ఇదా బ్లాక్ మ్యాజిక్. అదే దాని పేరు కూడా నాకు గుర్తు రావట్లేదురా. అదేదో పోయింది. అది పెద్ద ఏమీ లేదు. పేరు వేస్తాను, నాకు అసలు పేరు కూడా గుర్తు రావట్లేదు. అది అగాథా. సీక్రెట్ ఇప్పుడు గుర్తొచ్చింది. అగాథా హౌస్ ఆఫ్ డార్క్నెస్. అది చూడలేదు నేను. ఇంకా నాకు ఇంట్రెస్ట్ రాలేదు ట్రైలర్స్ చూసినప్పుడే. సీక్రెట్ చెప్తున్నాను. కామిక్స్ విన్నాను, చూసాను, చదివాను. అంటే చదివాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యూరియస్ క్యారెక్టర్ ని జోకర్ చేయడానికి మాత్రమే ఉంది అది సీక్రెట్ ఇన్వేజన్. క్లైమాక్స్ చూసిన తర్వాత నీకు దమ్మురా స్వామి, వద్దా సినిమాలు తీయకరా. ఇంకా అది కాదురా, మనకి 2019 వరకు నిక్ ఫ్యూరీ అంటే క్యారెక్టర్ అవెంజర్స్ దడుచుకుంటారు. నిక్ ఫ్యూరీకి ఏదైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా. మార్వల్స్ ఉంది కదా, మిస్ మార్వెల్ అదే మన మూవీ వచ్చింది కదా, దాంట్లో కామిక్ రిలీఫ్ క్యారెక్టర్ రా నిక్ ఫ్యూరీ. ఎన్ని దారుణాలు సార్. వర్స్ట్. ఈవెన్ మన మిస్టీరియో భయపడతాడా నిక్ ఫ్యూరీకి. మిస్టీరియో భయపడతాడు స్పైడర్ మ్యాన్ ఎడిట్ కోసం. అసలు గుండెనొప్పి వస్తుంది రా ఇంకా మాట్లాడుకుంటే. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు డిస్నీ ప్లస్ షోస్ అన్ని బాగుపడాలంటే డిస్నీ ప్లస్ తో మార్వెల్ కాంట్రాక్ట్ తీసేసుకొని మళ్ళీ నెట్ఫ్లిక్స్ లోకి వస్తే కానీ బాగుపడరు. డిస్నీ ప్లస్ లో వచ్చిన మధ్యలో వచ్చిన రాడ్ల తర్వాత ఒకే ఒక్క మంచి సిరీస్ డేర్ డెవిల్ బార్నెగే. అరే డేర్ డెవిల్ అసలు ఈ సిరీస్ తో పోల్చకూడదురా.
నేను నెట్ఫ్లిక్స్ మనకి మార్వల్ తో ఇది కొలాబ్ అయినప్పటి నుంచి మొత్తం అన్ని చూసాను. లూక్ కేజ్ అవని, పనిషర్ అవని, జెసికా జోనస్ అవని, డేర్ డెవిల్ అవని, ఐరన్ ఫిస్ట్ అవని, ఇవన్నీ చూసా. చెప్తున్నా ఐరన్ ఫిస్ట్ ఇవన్నీ ఏటో కాదు, మనకి ఎంసీయూ టైమ్ లైన్ లోని అవెంజర్స్ ఉన్నారు, వీళ్ళు డిఫెండర్స్ టీమ్ అంతే. నిజంగా చెప్తున్నాను కదా, అసలు డేర్ డెవిల్, పనిషర్ లాంటి షో సో మార్వల్ అసలు ఇప్పుడు కొంచెం అన్ని షోలు తీసినా సరే నాకు పాత అవే చూస్తాను మళ్ళీ చూడాలనుకుంటే. సూపర్ ఉంటాయి. పనిషర్, డేర్ డెవిల్ వన్ ఆఫ్ ద రూత్లెస్ క్యారెక్టర్స్, వన్ ఆఫ్ ద వైలెంట్ క్యారెక్టర్స్. మార్వెల్ ఇప్పుడు తప్పేట తెలుసా నాకు, ఎలాగో చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు శ్రీకాంత్ అదే దిల్ రాజు గారిని తీసుకుందాం మనం నార్మల్ గా. దిల్ రాజు గారు నాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు, నా సినిమాలు ఫ్యామిలీస్ చూస్తారని చెప్పేసి వైలెన్స్ తగ్గించేసి ఫ్యామిలీ మూమెంట్స్ పెంచేసినట్టు నా సినిమాలు పిల్లల దగ్గర నుంచి అందరూ చూస్తారు, నేను ఏ సర్టిఫికేట్ బొమ్మలు తెంచను అని చెప్పేసి ఎలా ఉందో తెలుసా. ఇప్పుడు మార్వల్ ఎలా తయారైందంటే యానిమల్ రేంజ్ స్క్రిప్ట్ తీసుకొని శ్రీకాంత్ అడ్డాలని చేయమంటే అలాగ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు వచ్చిన డేర్ డెవిల్ కూడా అప్పుడుతో కంపేర్ చేస్తే ఇది కూడా అసలు ఏమీ కాదు. అసలు నెట్ఫ్లిక్స్ లో ఉన్నప్పుడు డేర్ డెవిల్ షో చూడండి, డేర్ డెవిల్ గానీ, పనిషర్ గానీ, ఆ వైలెన్స్ గానీ, ఆ మ్యూజిక్ గానీ, ఆ కాంబాట్స్ గానీ, ఆ ఫైట్ సీన్ గానీ, చెప్తున్నాను కదా. హెల్స్ కిచెన్ అంటే భయపడతారు, పడిద్ది అందరికి డేర్ డెవిల్ అనగానే. డేర్ డెవిల్, మాథ్యూ మోడోక్, ఫ్రాంక్ క్యాసిల్. ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ కూడా బానే ఉంది. ఎందుకు మనకి ఇప్పుడు బొమ్మలన్నీ ఎందుకు? కాకపోతే ఏం పోయే కాలం ఇది, నీ పేరు ఎందుకు రావాలి కేసులో? అంటే బాగుంది, ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ బాగుంది, కానీ సేమ్ దాని పర్పస్ ఏంటో తెలియలేదు. ఎందుకు తీసుకొచ్చి చెప్తాను కదా, ఎందుకు మాట్లాడడం, అది ఎందుకు తప్పు వచ్చిందో నాకు తెలుసులే. సోనీ వాడితో కాంట్రాక్ట్ ఇష్యూ అవ్వడం వల్ల అయ్యింది. ఎందుకంటే యాక్చువల్ గా ప్లాన్ చేసింది ఏంటంటే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ బిఫోర్ జాయినింగ్ అవెంజర్స్ ఏం జరిగింది అనేది కామిక్ లో చూపిద్దాం అనుకున్నారు, అది మారిపోయింది. నిజంగా చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఇయర్ May 1, 2026 డూమ్స్డే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సినిమాలోని 40 to 50% కాస్ట్ అంతా మ్యూటెంట్స్ ఉన్నారు. ఎంసీయూ టైమ్ లో మ్యూటెంట్స్ లేరు, తెలియదటి, తెలిసిన వాళ్ళు లేరు. మాకు తెలిసిన మ్యూటెంట్ అంతా ఒకటే నామరు. కాస్ట్ లో కూడా కాస్ట్ లో ఉన్నారు, జనాలు తెలిసిన మ్యూటెంట్ ఒకటే నామరు. అది కూడా నాట్ ఆల్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మార్వెల్స్ కి కొంతమందికి వరకే, మరి వీళ్ళంతా ఎక్కువ అయితే తెలియదు అంతే. దాని తర్వాత మ్యూటెంట్ మిస్ మార్వెల్ ఆ పాప లేదు. ఇంకోటి మనం ఇంకొక 2 షోలు మాట్లాడుకోవడం మర్చిపోయాం. వాట్ ఇఫ్ సీజన్ 2 అండ్ సీజన్ 3. ఎందుకు టైం వేస్ట్. అసలు నాకు వాట్ ఇఫ్ అలా దేని కొనుక్కున్నారు నీ అంటే వాళ్ళు మన కెప్టెన్ కార్టర్ తీసుకొస్తున్నారు అన్నిటికి అక్కడికి. వీళ్ళు ఏ రేంజ్ తీసుకొచ్చారంటే కెప్టెన్ కార్టర్ వాచర్ లెవెల్ థ్రెట్ ని ఇదే ఉండదు. కెప్టెన్ కార్టర్ వీళ్ళందరూ వాచర్ ఏదో ఆత్ చెప్తాడట, ఆత్ చెప్పగానే వీళ్ళందరికీ వాచర్ లెవెల్ పవర్స్ వచ్చేస్తాయట. ఇది ఏమాత్రం దానికి వాచర్ ఫైట్ చేస్తున్నా ఇంకేంద్రా వాచర్ కాస్మిక్ బీయింగ్స్. నేను వెళ్ళిపోతా, నేను చెప్పేస్తాను నూతు నాకు ఇచ్చేయండి పవర్స్. అవునరా, ఇదేదో బాగుంది, వెళ్ళి సినిమాలు చూసినట్టు యూనివర్సల్ చూడొచ్చు. నేను చూసేస్తా, ఇంకా నీట్ గా నేను రాస్తా. లేకపోతే ఇది ఫ్రస్ట్రేషన్, ఇది అంతే, తిట్టట్లేదు నేను, ఫ్రస్ట్రేషన్ చూసినప్పుడు అసలు ఏంటి. ఇంకొకటి మనకి ఇన్ఫినిటీ వార్ సెటప్ చేయడానికి పైగా ఈ అవెంజర్స్ అందరూ ఎందుకు ఒక దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్ని మూవీస్ అయ్యాయి. 2 అవెంజర్ మూవీస్ అయ్యాయి. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ డూమ్స్డే, డూమ్స్డే. అసలు ఇదేంటి, మన యాంట్ మ్యాన్ కి థార్ ఎలా కలుస్తారు, మ్యూటెంట్స్ థార్ ఎలా కలుస్తాడు, అసలు యాంట్ మ్యాన్ ఏ టైం కి బయటకు వస్తాడు అది తెలియదు. లోకి థార్ మళ్ళీ లోకిని చూసి అసలు ఏమనుకుంటాడు, ఎలా వచ్చాడని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏం లేదు, డైరెక్ట్ డూమ్స్డే చూసుకుందాం మొత్తం అంతా. అదే సూర్యుడు అంటే చూసావా, అంతా థియేటర్ లోనే, అంతా డూమ్స్డేలోనే. అసలు ఏంటి అసలు. అరే మనం గెలాక్టస్ గురించి మాట్లాడాం కదా, మ్యాటర్ ఏంటంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ విలన్ గెలాక్టస్. మర్చిపోయింది నాకు ఇప్పుడు. ఇంకొకటి చెప్పాలా, ఇది మార్వెల్ షీ లెవెల్ కి ఎంత సపోర్ట్ ఇస్తుంది అని చెప్పడానికి, సిల్వర్ షర్ఫర్ షీ లేడీ. అవును, షీ అంటే నాకు గుర్తొచ్చింది, మనం ఒక షో మిస్ చేసాం. ఏంటి వద్దులేరా, నాకు అసలు గుర్తు రాలేదురా. నేను ఏజెంట్స్ ఆఫ్ హల్క్ కార్టూన్ మళ్ళీ చూస్తున్నాను, బోర్ కొడుతుంది అని చెప్పేసి.
స్కార్ గడ్ని చూస్తే అబ్బబ్బా, ఏం క్యారెక్టర్ ఇది తీసుకొని వస్తే బాగుంటది అని అరే అనుకున్నాను. వన్ ఆఫ్ ద మోస్ట్ రూత్లెస్ క్యారెక్టర్ రాడు. అదే నా ఫర్ యువర్ కార్టూన్ కన్ఫర్మేషన్ చూస్తే స్కార్ హీరో కాదాడు, అంటే ఆల్మోస్ట్ యాంటీ విలన్ ఆడు. అని నేను కార్టూన్ లో చూస్తేనే ఆహా సూపర్ క్యారెక్టర్ ఇది, కానీ లైవ్ యాక్షన్ లో వస్తే ఏమైనా ఉంటుందా అని అనుకున్నాను. నేను మళ్ళీ చూస్తున్నప్పుడు అది కూడా గుండు గుడి వచ్చాడు కదా. రే ఏటర్ ఫోన్ చూస్తాడు రా మళ్ళీ అక్కడ గుండు గుడి రాడు. హెయిర్ స్టైల్ ఏట్రా ఆడిట్రా. స్టిల్ నో లీడర్. నో లీడర్ గాన్. ఓకే, ఇప్పుడు నుంచి మాట్లాడదాం. ఇంకొకటి చెప్పాలంటే మనకి ముందు తెలుసు కెప్టెన్ అమెరికా లీడర్, కెప్టెన్ అమెరికా లేకపోతే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా ఐరన్ మ్యాన్ ఇద్దరు లీడర్స్. వీళ్ళు మనల్ని ముందు తీసుకెళ్తారు, టీంని ముందు లీడ్ చేస్తారు. తెలుసు మనకి ఇదంతా, దీనికి ఇలా రూట్ చేయాలి, వీడు ఇలా చెప్తాడు, వీడు ఇలా ప్లాన్ చేస్తాడు, వీడు చేస్తాడని. ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తారు అవెంజర్స్ ని? థార్ అని అయితే చెప్పొద్దు. ఏమో కాస్ట్ లోని ఫస్ట్ అనౌన్స్ చేసిన పేరు అయితే థారేరా, క్రిస్ హెమ్స్వర్త్ థార్. ఎందుకంటే థార్ కి లీడర్షిప్ క్వాలిటీ ఉందన్నట్టుగా అస్సలు ప్రొజెక్ట్ చేయలేదు, అస్సలు చూడచ్చు. ఏంటంటే ఓన్లీ వన్ మూవీలోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి వదిలేశారు మనకి. కూడా ఏంటి మామూలుగా థార్ ఎందుకు లీడర్ గా చూపించలేదంటే, థార్ భూమి మీద ప్రాబ్లం వస్తే వస్తాడు, సాల్వ్ చేస్తాడు. కానీ తనకున్న మెయిన్ విషయం ఏంటంటే ఆస్గార్డ్ ని రక్షించడం. అందుకే తన లీడర్ కింద చూపించలేదు. ఇప్పుడు లీడర్ అన్నా యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, వెంటనే తెలియదు. అసలు మనకి లీడర్ ఎవరో తెలియదు. ఇప్పుడు ఫేస్ ఆఫ్ అవెంజర్స్ ఎవరో తెలియదు మనకి. తెలీదు. ఫేస్ ఆఫ్ అవెంజర్స్ పక్కన పెట్టి అసలు అవెంజర్స్ ఎక్కడ రా? అవెంజర్స్ ఇద్దరు ఉన్నారు కదా. గట్టిగా మాట్లాడితే ముగ్గురు, సూర్యుని కూడా వేసుకున్నా. ఓహో, ఎందుకు నన్ను అడిగితే ఒకలే, థార్ ఒకడే. థార్ ఒకడే. ఇంకా అసలు ఏం చేస్తారో ఇటో తెలియదు. ఇది ర్యాంట్ వీడియో కాదు, బాధలు చెప్పుకుంటారు. అసలు జనాలకు గుర్తున్న క్యారెక్టర్స్ కూడా ఎవరు లేరు. జనాలకు గుర్తున్న క్యారెక్టర్ అంటే థారే. నాకు తెలిసినంత వరకు వీళ్ళు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తో ఇదైన తర్వాత నుంచి కొంచెం మూవీస్ అనేవి డౌన్ అవుతున్నాయి. నాకు తెలిసి మారవల్ వాళ్ళు కంప్లీట్ ఎక్కువగా డిజ్నీ మీద వాళ్ళు అసలు ఏం ఆలోచించి ఇదంతా చేస్తున్నాడో అర్థం కావట్లా. బట్ నా దగ్గర చిన్న సజెషన్ ఉందబ్బా. ఎలాగో వీళ్ళందరినీ స్క్రాప్ చేశాడు కదా మన మిస్ మార్వెల్ గాని, అదే మిస్ మార్వెల్ ని, కేట్ బిషప్ ఓకేని. దాని తర్వాత ఎలాగో డేర్ డేవిల్ ని తీసుకొచ్చారు. డేర్ డేవిల్ లోనే లాస్ట్ ఎపిసోడ్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు మన యూసఫ్ ఖాన్. యూసఫ్ ఖాన్ అంటే మన కమలా ఖాన్ వాళ్ళ ఫాదర్. దాని తర్వాత మనకి యాంట్ మ్యాన్ వాళ్ళ డాటర్ ఉంది. వీళ్ళందరినీ తీసుకెళ్లి డిఫెండర్స్ లాగా ఒక షో చేస్తే సూపర్ ఉంటుందబ్బా. ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ చాలా రోజుల తర్వాత లాస్ట్ ఎపిసోడ్ లోని డేర్ డేవిల్ లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ మ్యూస్ తో ఫైట్ ఉంటది. పాత డేర్ డేవిల్ చూసాను అనిపించింది. నిజంగా చెప్తున్నాను కదా. అరే రే అసలు నాకు ఇప్పుడు ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, నువ్వు గుర్తు చేసినంత వరకు నాకు షీహల్క్ లో ఉన్న డేర్ డేవిల్ స్కార్ చెప్పాను కదా. నాకు డేర్ డేవిల్ షీహల్క్ లో డేర్ డేవిల్ చూసాక ఫుల్ డిసప్పాయింట్. అసలు ఏంటి ఈయన ప్లేబాయ్లా చేశాడు ఏంటి డేర్ డేవిల్, అసలు ఎలాంటి క్యారెక్టర్ ఆడు. మీరు మీమ్ చూస్తుంటారు కదా, ఒక మీమ్ ఉంటది కలద్దాలు పెట్టుకొని టైలా ఎత్తుకుంటాడు మేము వేస్తాను, అది డేర్ డేవిలే. కానీ మీకు డేర్ డేవిల్ అసలు ఆడు ఏం చేయగలదో మీకు తెలియదు. అసలు కింగ్ పిన్ కి చొక్కాలు చూపించినాడు. కింగ్ పిన్ అనే క్యారెక్టర్ కి చుక్కలు చూపించాడు. మన హాకీ సిరీస్ లో కింగ్ పిన్ కదా వెళ్ళినా, అలాంటి క్యారెక్టర్ చుక్కలు చూపిస్తాడు. కింగ్ అసలు డేర్ డేవిల్ అనేది ఆడనేది ఎంసీయూ లోకి వచ్చాడు అంటే ఇంక చెప్తున్నాను కదా, రచ్చలేతాం. నన్ను ఇంకా అడిగితారా, సీక్రెట్ వార్స్, డూమ్స్ డే కాకుండా డెడ్ పూల్ కిల్స్ క్రియేటర్ అని చెప్పేసి కామిక్ ఒకటి ఉంటది. కరెక్ట్ పేరు చెప్పు, కరెక్ట్ నేమో కాదు. వచ్చిన ప్రతి యూనివర్స్ లోకి వెళ్ళి అందరినీ చంపుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి డైరెక్ట్ గా అది ఆ కామిక్ ని సినిమా కింద తీసి మొత్తం రీబూట్ చేసి పడి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవడం బెటర్ ఉంటుంది. అవెంజర్స్ 1 లో విఎఫ్ఎక్స్ CGI ఫార్ మోర్ బెటర్ దెన్ ఇప్పుడు ఉన్న సినిమా. నన్ను అడిగితే ఫస్ట్ లో వచ్చిన గాడ్జిల్లా విఎఫ్ఎక్స్ ఉన్నాయి చూసావా, అది బెటర్. నాకు మా అమ్మ చూపించింది టీవీలో, అవి బెటర్. ఇప్పుడు CGI చూస్తే ఇంకొద్దులండి, ఇది ఇంకా ఇంకొంతసేపు తీస్తే ర్యాంట్ వీడియోలో అయిపోద్ది. ఓకే, మనం ఇక్కడతో ఇంకా ఆపుదాం మార్వెల్స్ టాపిక్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త టాపిక్ తోనే మీ ముందుకు వస్తాము. అంతవరకు మా వీడియోస్ చూస్తూ ఉండండి. ఎక్కువ లేవు, ఒక రోజంతా కూర్చుంటే అయిపోతాయి. తప్పకుండా లైక్ చేయండి.
ఛానల్ Subscribe సబ్స్క్రైబ్ చేయండి. చేయండి. పర్లేదు వీడియోలు Like- చూస్తున్నారు, కొంచెం లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసేస్తే సెటిల్. సూపర్ ఉంటది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మార్వల్ ఫ్యాన్స్ ఉండి మార్వల్ కి కట్టుబానిసలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వారికి షేర్ చేయండి వెంటనే. మీ Okay? బాధలు కూడా కామెంట్స్ లో చెప్పండి, చదువుదాం. మీరు చెప్పుకున్నారు అనుకోండి మీ బాధలు. ఏమో అసలు చదువుతాం. మా బాధలు మీ బాధలు ఒకటైనా, లేకపోతే మీకు కొత్త బాధలు ఉన్నాయి అవి చూసి మేము కూడా బాధపడవచ్చా? అంతే. ఓకే, ఇలా కాన్వర్సేషన్ బిల్డ్ చేద్దాం మంచిగా. ఓకే మరి సరే. వెళ్ళొస్తాం. బాయ్. సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు.